మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ మార్గము దేవునికి తెలుసు. ప్రియులరా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఈ మాట ఎంత ఆదరణకరమైనదో మనకు తెలియపరుస్తుంది. ఇది ఆదరణకరమైన హామీ. ఇది నువ్వు నడిచే దారి అది ఎంత అస్తవ్యస్తంగా వంకరటింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికీ, అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలుసు. ప్రియులరా, అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు, దేవుడు దాన్ని తప్పక చల్లబరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఎలీము లాంటి సేద తీర్చే చోటు కానివ్వండి, దేవుడు మనతో ఉన్నాడు. ప్రియులారా, ఐగుప్తు సైన్యాలకి చీకటిని, ఇజ్రాయేలు వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్నిస్తంభం, దీపస్తంభం ఉన్నాయి. అగ్నిగుండం మండుతుంది, కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు కానీ శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటికి తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన చాలా దూరముగా ఉన్నాడు అనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపముగా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమైనదెవరో మీకు తెలుసా? ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి నిద్రలేపేదెవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో నువ్వెప్పుడైనా గమనించావా? ప్రియులారా, కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుష్యులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు. అంతా ఆ పైవాడి లీల అని మరికొందరు అంటారు. విధి వైపరీత్యం అని మరికొందరు అంటే విధి అని చెప్పి మరికొందరు భావిస్తూ ఉంటారు. విధి అంటే ఏమిటి? ప్రియులరా, సజీవుడైన పరమదేవుడిని చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్పమాత్రముగా నడిపిస్తున్న దేవుణ్ణి వర్ణించడంలో అర్థం పర్థము లేని విధిలాంటి మాటల్ని ఆయనకు బదులుగా ఉపయోగించడం, పనులు చేస్తూ తన ఇష్టప్రకారం సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడటం మనం చూస్తాం. ప్రియులరా, మహాశ్రమలు తనను చుట్టుకొని ఇహలోకపరముగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది. మనుష్యులెవరూ కాదు, దేవుడే అది తనకు చేశాడు అని నమ్మాడు. ఇలాంటి దృష్టే మనము కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. ప్రియులారా, యోబుకి షబాయీయుల కత్తుల వెనుక దేవుని హస్తమే కనబడింది. ఆకాశం నుండి పడిన పిడుగు వెనుక తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనము చేసిన సుడిగాలి వెనుక సమస్తము పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగిలని తన జీవితం వెనుక దేవుని హస్తాన్నే చూశాడు యోబు. దేవుని బిడ్డలారా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు.
అన్నింటిలోనూ దేవుణ్ణే చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. బూజు దేశపు సంపన్నుడు తన బూడిదలో కూర్చుని ఉండి కూడా ఈ రీతిగా అనగలుగుతున్నాడు, ఆయన నన్ను సంహరించినా నేనాయనలో నమ్మకం ఉంచుతాను. ఇది గొప్ప విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఆయనకున్నటువంటి విశ్వాసం, ఆయన నా మార్గము దేవునికి తెలుసు అని. దేవుని వాక్యాన్ని వింటున్న మన మార్గము ఆయనకు తెలుసు. మన సమస్తమైన వాటిని ఎరిగిన దేవుడు. ఏ స్థితిలో ఉన్నా నీతో పాటు నీతో ఆయన ఉన్నాడు. నీ మార్గంలో ఆయన ఉన్నాడు. నీ ప్రతి సమస్యలోనూ ఉన్నాడు. నీ ప్రతి సంతోషంలోనూ ఉన్నాడు. ఆయనను కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానంనివ్వండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నీ పరలోకపు దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.